నుంచి సాంగ్ రిలీజ్ చేశారు చూసారా? చూసాను. ఎలా అనిపించింది? RC15 అంటే హైపే కదా. సో సాంగ్ అయితే చాలా బాగుంది. అండ్ ఇంకా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఇంకా తెలియలేదు కదా. సో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ వచ్చినాక అది ఇంకా ఎంత హైలైట్ అవుతుందో అని చూడొచ్చు. సో సాంగ్ లిరిక్స్ అయితే తమన్ గారు చాలా బాగా రాశారు. ఆల్రెడీ తమన్ మ్యూజిక్ని మనం అఖండాలోనే చూస్ చేస్తాం, వాయించి పడేస్తాడు. ఇంకా RC15 కంటే దుమ్ము లేపాల్సిందే కాబట్టి సాంగ్ అయితే సూపర్. చాలామంది అంతగా లేదు తమన్ది అనేసి, అంటే ఒకే ఫ్లోలో ఉంటే ఏం హైప్ రాదు కదా. ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కటి తీసుకుంటా బాగున్నప్పుడు అలా తమన్ కూడా ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క లెవెల్కి తీసుకెళ్తారు రామ్ చరణ్ గారు. ఇప్పుడు రిలీజ్ చేసిన సాంగ్ అయితే లిరిక్స్ అయితే బాగానే ఉన్నాయి. బట్ నెక్స్ట్ సాంగ్ ఇంకా ఉంది కదా, దాన్ని ఎంత హైప్ ఉంటుందో మనకు తెలియదు కదా. సో ఆ హైప్ని బట్టి నాకు తెలిసినంత వరకు తమన్ మ్యూజిక్ అంటే వేరే లెవెల్. అన్న డ్యాన్స్ చెప్పలేదు కదా, నాన్న తర్వాత కొడుకే కదా డ్యాన్స్కి మాస్టరు, డ్యాన్స్కి ఊపి తెప్పించేవాళ్ళు. ఆల్రెడీ ఏడుగొండల వాడు దీవెనలు ఇచ్చేసాడు. ఇంకా మనదేముంది చెప్పు, మనం చెప్పాల్సిన జస్ట్ విషెస్ మాత్రమే, ఆయన బాగుండాలని కోరుకోవడం మాత్రమే. సో హ్యాపీ బర్త్డే రామ్ చరణ్ గారు. అంటే ఒకప్పుడు తండ్రి తగ్గ కొడుకుని రామ్ చరణ్ గారిని చిరంజీవి గారు కొడుకు అనేవారు, కానీ ఇప్పుడు చూసుకుంటే చిరంజీవి కొడుకు అంటున్నారు, తండ్రికి తగ్గ కొడుకు అంటున్నారు కదా. దాన్ని యాక్చువల్లీ మనం అదే కదా కోరుకునేది. మన నాన్నలైనా సరే వీడి కొడుకు వీళ్ళ నాన్నరా అని చెప్పుకోవాలనుకుంటామే కానీ తండ్రికి తగ్గ కొడుకు అంటే తండ్రి పేరు చెప్పుకొని కొడుకు ఉపయోగించుకోవడం కన్నా కొడుకు పేరు చెప్పుకొని తండ్రి గర్వంగా ఫీల్ అవుతాడు కదా. సో అలాగే చిరంజీవి గారు కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తారు, నాకు మించి నా కొడుకు ఉండాలి, నేను ఇప్పుడు 100% చేస్తే నా కొడుకు 1000% చేయాలనుకుంటారు కదా. సో దాంట్లో ఏం తప్పు లేదు. మనం కోరుకున్నట్టే అతను కూడా కోరుకున్నారు. తండ్రికి తగ్గ కొడుకు అనిపించుకుంటున్నాడు, కొడుకు తగ్గ తండ్రి అని అనిపించుకుంటున్నాడు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఆస్కార్ వచ్చింది కదా ఫస్ట్, దానిపైన మరి రామ్ చరణ్ గారు అందులో భాగస్వామ్యం. మెయిన్ అదే కాదు బ్రో, ఇప్పుడు ఒకప్పుడైతే మన ఫిల్మ్ ఇండస్ట్రీని బాగా అందరూ తొక్కేస్తున్నారు. బట్ ఇప్పుడు చూసుకున్న పరంగా అయితే రామ్ చరణ్ గారు, ప్రభాస్ గారు, అల్లు అర్జున్ వీళ్ళందరూ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని ఒక హైప్లో తెప్పించుకున్నాడు. ఇప్పుడు నాట్ ఓన్లీ నేషనల్, ఇంటర్నేషనల్ కూడా మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఎవరన్నా సపోర్ట్ చేస్తున్నారు అండ్ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకే రావాలనుకుంటున్నారు. ఇప్పుడు డిఫరెంట్ లొకేషన్స్ చూసుకున్నా సరే ప్రతి ఒక్కరూ హైదరాబాద్కే వస్తున్నారు. ఒకప్పుడు చెన్నైకి వెళ్ళేవారు, సినిమా అంటే చెన్నై, కానీ ఇప్పుడు సినిమా అంటే హైదరాబాద్ గుర్తొస్తుంది. ఎవడన్నా సరే సినిమాలో యాక్ట్ చేయాలంటే హైదరాబాద్కి వస్తున్నారు. సో అలాంటప్పుడు మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ బాగా అప్డేట్ అయిందనే కదా. ఇప్పుడు అప్డేట్ అయింది, ఇంకా ముందు ఇంకా హైప్ అవుతుందని నా ఉద్దేశం. చివరిసారిగా ఏం చెప్తారు ఇండస్ట్రీ గురించి రామ్ చరణ్ గారికి? ఇండస్ట్రీ గురించి అంటే కమింగ్ ఫ్యూచర్ డేస్లో అయితే ఇండస్ట్రీ అనేది చాలా హైపే. అది మీరన్నా కావచ్చు. యాక్చువల్లీ మన నిజ జీవితంలో కూడా మనం అందరం చేసేది యాక్టింగే. బట్ వాళ్ళు అక్కడ మనకి ప్రూవ్ చేస్తున్నారు, అంటే మీరు చేసేది నిజ జీవితంలో చేస్తున్నారు, మేము ఇక్కడ స్క్రీన్ మీద చేస్తున్నామని. సో ఆ స్క్రీన్ ప్లేనే ఒక హైప్ చేసుకున్నాము. ఆ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంకా ఎదుగుతూనే ఉంటుంది. అలాగే ప్రొడ్యూసర్స్ అనేది వాళ్ళు బాగా వస్తున్నారు, మ్యూజిక్ డైరెక్టర్స్ కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ వస్తున్నారు, లిరిక్స్ రాస్తున్నారు. నాకు తెలిసినంత వరకు కమింగ్ డేస్లో ఈ సాఫ్ట్వేర్ వీటికన్నా కూడా ఎక్కువ డిమాండ్ ఫిల్మ్ ఇండస్ట్రీకే ఉంటుంది బ్రో. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.